Good morning, students. This is Dr. Ella Krishna, Economics Lecturer, Government College for Men, Kurnool. స్టూడెంట్స్ ఈరోజు మనము మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రధాన అంశమైనటువంటి డిమాండ్ విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యంగా డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్ను నిర్ణయించే వివిధ అంశాల గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా డిమాండ్ అంటే ఏంటో చూద్దామా. సాధారణంగా మానవ దైనందిన జీవితంలో ఒక వ్యక్తి ఒక వస్తువును కానీ లేదా సేవలను కానీ కొనాలనే కోరిక కలిగి ఉండడాన్ని డిమాండ్గా చెప్తూ ఉంటాము. వాస్తవంగా చెప్పాలంటే దానిని డిమాండ్గా పరిగణించకూడదు. డిమాండ్ అనేది వినియోగదారుడు తన కోరికను సంతృప్తిపరచుకోవాలనే ఆసక్తితో పాటు కొనుగోలు శక్తి కూడా కలిగి ఉన్నప్పుడే ఏర్పడుతుంది. అంటే ఒక వినియోగదారుడు తాను కోరుకున్న వస్తువును తన కొనుగోలు శక్తితో దాని ధరను చెల్లించి ఒక నిర్ణీత కాల వ్యవధిలో పొందే వస్తు పరిమాణాన్ని డిమాండ్ పరిమాణంగా చెప్పవచ్చు. సో ద డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ ఈజ్ ఇట్స్ క్వాంటిటీ విచ్ కన్జ్యూమర్స్ ఆర్ ఏబుల్ అండ్ విల్లింగ్ టు బై అట్ వేరియస్ ప్రైజెస్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో for a commodity to have demand, the consumer must to possess willingness to buy it. సో ఇది మనకు డిమాండ్ అంటే ఏంటో తెలియజేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈ డిమాండ్ నిర్ణయించే వివిధ కారకాలు లేదా అంశాలను గురించి తెలుసుకుందాం. ఒక వస్తువు యొక్క డిమాండ్ ఇక్కడ మనం సూచిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. డిటర్మినెంట్స్, ఇవన్నీ కూడా డిమాండ్ డిటర్మినెంట్స్ అంటాము. అవి మనము గమనించినట్లయితే ముందుగా ఒకటి వస్తువు ధర, తర్వాత వినియోగదారుని ఆదాయం, తర్వాత ఇతర వస్తువుల ధరలు, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, పన్నులు మరియు ప్రకటనలు. సో ఇవన్నీ కూడా డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలు. ఓకే, ఇప్పుడు మనము వీటిలో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా వస్తువు యొక్క ధర, ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం ముఖ్యంగా ఆ వస్తువు ధరపై ఆధారపడి ఉంటుంది. అంటే మనము ఏదైనా వస్తువును కొనాలనుకున్నప్పుడు ముందుగా దాని ధర గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. వస్తువు యొక్క ధర తక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ వస్తువును కొంటూ ఉంటాము. అలా కాకుండా వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా వస్తువు ధరకు డిమాండ్కు మధ్య సంబంధం ఉంటుంది. ఈ సంబంధాన్ని మనము ఇక్కడ లెఫ్ట్లో కార్నర్లో ఉన్నటువంటి డయాగ్రామ్ని పరిశీలన చేసినట్లయితే ఇందులో డి అనేటువంటిది డిమాండ్ రేఖ వస్తువు ధరకు డిమాండ్కు మధ్య ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వినియోగదారుని యొక్క ఆదాయం. సో కన్జ్యూమర్ ఇన్కమ్. సో ఒక వస్తువు యొక్క డిమాండ్ అనేటువంటిది ఆ వస్తువును వినియోగించే వినియోగదారుల యొక్క ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా వినియోగదారులు వారి ఆదాయాన్ని బేస్ చేసుకొని వారి కొనుగోలు శక్తి ఉంటుంది. కాబట్టి వినియోగదారుల యొక్క ఆదాయం అధికంగా ఉన్నట్లయితే వారు అధిక పరిమాణంలో వస్తు సేవలను కొనడము, అలా కాకుండా వినియోగదారుల యొక్క ఆదాయం తక్కువగా ఉన్నట్లయితే వారు తక్కువ పరిమాణంలో వస్తు సేవలను కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే వినియోగదారుల ఆదాయానికి డిమాండ్కు మధ్య అనులోమ సంబంధం, పాజిటివ్ రిలేషన్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని మనము ఇక్కడ ఇందులో రైట్ కార్నర్ అప్లో ఉన్నటువంటి డయాగ్రామ్ని గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి డి అనే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తూ ఉంది. స్లోప్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో అంటే ఇది వస్తువు యొక్క డిమాండ్కు వినియోగదారుల యొక్క ఆదాయానికి మధ్య ఉన్న అనులోమ సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఇతర వస్తువుల ధరలు, ప్రైజెస్ ఆఫ్ ద అదర్ ప్రోడక్ట్స్. స్టూడెంట్స్, ఒక వస్తువు యొక్క డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది అన్నటువంటిది మొదట మనం చెప్పుకున్నాము. అయితే కేవలం అదే వస్తువు ధరపై కాకుండా ఇతర వస్తువుల ధరలపై కూడా కొన్ని సందర్భాల్లో
ఒక వస్తువు డిమాండ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇలాగా ఇతర వస్తువులు అనేటువంటివి మనము ముఖ్యంగా 2 రకాలుగా చెప్పుకుంటాము. అవి ప్రత్యామ్నాయాలు, పూరకాలు, సబ్స్టిట్యూట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్ అనేసి. సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ప్రత్యామ్నాయాలు అంటే ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువును ఉపయోగించడానికి అవకాశం ఉన్నటువంటివి. సో ఉదాహరణకు మనము కాఫీ, టీలను మంచి ప్రత్యామ్నాయాలుగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఇలాంటి వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర పెరిగితే మరొక వస్తువు యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది, లేదా ఒక వస్తువు ధర తగ్గితే దాని ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్ కూడా తగ్గుతుంది. చూడండి ఇక్కడ, వెన్ ద ఫాల్ ఇన్ ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ రెడ్యూసెస్ ద డిమాండ్ ఫర్ అనదర్ గుడ్, ద టూ గూడ్స్ ఆర్ సబ్స్టిట్యూట్స్. సో ఇలాగా ఈ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు యొక్క ధరకు దాని ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్కు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. ఈ విషయాన్ని మనము ఇందులో రైట్ కార్నర్లో ఉన్నటువంటి రేఖాపటం మనకు తెలియజేస్తుంది. ఇందులో ఉన్నటువంటి డి అనే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తూ ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి అనులోమ సంబంధాన్ని, పాజిటివ్ రిలేషన్ మనకు సూచిస్తుంది. అలాగే ఇంకొక వస్తువు, రెండవ రకమైన వస్తువులు సబ్స్టిట్యూట్ గూడ్స్ అయిపోయినవి కాంప్లిమెంటరీ గూడ్స్ అంటున్నాం, అంటే పూరక వస్తువులు. సో ఈ పూరక వస్తువులు విషయంలో ఇవేంటయ్యా పూరక వస్తువులు అంటే, ఏదైనా 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను కలిపి ఉపయోగించే వాటిని మనము పూరక వస్తువులుగా చెప్తాం. అంటే కాంప్లిమెంట్స్. ఇలాంటి పూరక వస్తువులు ఉదాహరణకు కారు, పెట్రోల్. సో అంటే కారు ఉంటే పెట్రోల్ ఉంటేనే కారు అనేటువంటిది రన్ అవుతుంది అన్నటువంటిది. సో ఇలాంటి వాటిని మనం పూరక వస్తువులు అంటాము. ఈ విధమైన వస్తువుల విషయంలో ఒక వస్తువు యొక్క ధర పెరిగితే దాని పూరక వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. అంటే ఒకవేళ కారు యొక్క డిమాండ్ పెరగాలి అంటే పెట్రోల్ ధర తగ్గాలి, లేదా పెట్రోల్ ధర పెరిగినట్లయితే కారుకు ఉన్నటువంటి డిమాండ్ తగ్గుతుంది. సో చూడండి ఇక్కడ ఉన్నటువంటి దానిలో మనం గమనించినట్లయితే, వెన్ ద ఫాల్ ఇన్ ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ అనదర్ గుడ్, ద టూ గూడ్స్ ఆర్ కాంప్లిమెంట్స్. చూడండి, సో ఇలాగా ఒక వస్తువు ధర తగ్గితే దాని పూరక వస్తువు యొక్క డిమాండ్ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాగా పూరక వస్తువుల విషయంలో 2 వస్తువుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇందులో లెఫ్ట్ కార్నర్ కింద ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ మనం గమనించవచ్చు. ఇందులో ఉన్నటువంటి డి అనే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకు వాళ్తూ పూరక వస్తువుల విషయంలో అన్నిటి మధ్య ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని మనకు సూచిస్తుంది. నెక్స్ట్ వన్, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వినియోగదారులు ఏదైనా సరే ఒక వస్తువును లేదా సేవలను డిమాండ్ చేయాలి అన్నట్లయితే అది ముందుగా వారి యొక్క అభిరుచులు, అలవాట్లకు తగ్గట్లుగా ఉండాలి. అంటే ఏ వస్తువు అయితే వినియోగదారుల కోరికలకు తగ్గట్టుగా, అంటే వినియోగదారులు వివిధ రకాలైన కోరికలు, వాళ్ళ యొక్క అలవాట్లు ఉంటాయి. వారి అలవాట్లకు, వారి కోరికకు తగ్గట్టుగా ఏ వస్తువు అయితే ఉంటుందో అలాంటి వస్తు పరిమాణాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అంటే వినియోగదారుల హ్యాబిట్స్, టేస్ట్కు తగ్గట్టుగా వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్ అధికంగా ఉంటుంది. అలా కాకుండా వస్తువులు వినియోగదారుల యొక్క టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఫుల్ఫిల్ చేయలేనట్లయితే వాటికి డిమాండ్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, పన్నులు, ట్యాక్సెస్. మనము ట్యాక్సెస్ను గమనించినట్లయితే సాధారణంగా ఈ పన్నులు అనేటువంటివి ప్రభుత్వాలు ప్రజలపై విధించడం జరుగుతుంది, మరియు అలాగే సంస్థలపై కూడా. సో ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రజలపై పన్ను శాతాన్ని పెంచుతాయో అప్పుడు ప్రజలు తాము పొందిన ఆదాయంలో అధిక శాతము ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించవలసి ఉంటుంది. సో ఆ కారణం చేత వారి యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. అంటే ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం వల్ల వాళ్ళ యొక్క ఆదాయము తగ్గినట్లుగా భావించి వాళ్ళు కొనుగోలు చేసే పరిమాణాన్ని తగ్గిస్తారు. ఆ కారణంగా వస్తు సేవలకు ఉండే డిమాండ్ తగ్గుతుంది. అలాగే ప్రభుత్వాలు సంస్థలపై పన్నులు పెంచినట్లయితే సంస్థలు అన్నటువంటివి సాధారణంగా ఉత్పాదక వస్తువులపై ఖర్చు చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ప్రభుత్వాలు సంస్థలపై పన్ను విధించడం ద్వారా వాటి యొక్క ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. సో ఎప్పుడైతే సంస్థల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయో అవి ఉత్పత్తి చేసే వస్తువుల ధరలపై దాని యొక్క ప్రభావం ఉంటుంది.
వారి ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా వారు ఉత్పత్తి చేసే వస్తు సేవల ధరలను పెంచుతారు. ఇలాగా ఎప్పుడైతే వస్తు సేవల ధరలు పెరుగుతాయో వాటి డిమాండ్ తగ్గడం అన్నటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. ఈ విధంగా ప్రభుత్వం విధించే పన్నులు అన్నటువంటివి వస్తు సేవల డిమాండ్పై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్. సో నేడు మనము గమనించినట్లయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నటువంటివి మనకు వస్తువుల యొక్క డిమాండ్ పరిమాణంపై చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేడు ఈ ప్రతి సంస్థ కూడా తన వస్తు సేవలను అమ్మకాలను పెంచుకోవడం కోసమే ఎక్కువగా ఈ ప్రకటనలపై ఆధారపడడం చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రకటనలు కోసమై చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేడు ఈ సోషల్ మీడియా మనకు సామాజిక మాధ్యమాల ఆధారంగా ప్రతి సంస్థ కూడా తాను ఉత్పత్తి చేసే వస్తువు యొక్క క్వాంటిటీ మరియు క్వాలిటీ గురించి, అది ఇతర పోటీ సంస్థల యొక్క ఉత్పత్తుల కంటే ఏ విధంగా భిన్నంగా ఉన్నదో ఆ విషయాన్ని ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులకు చేరవేయడం జరుగుతుంది. ఫలితంగా ఆ వస్తు సేవల యొక్క డిమాండ్లను పెంచుకోవడానికి సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది మనకు డిమాండ్ నిర్ణయించే వివిధ అంశాలు. ఓకే స్టూడెంట్స్, ఇప్పటిదాకా మనము డిమాండ్ నిర్ణయించే వివిధ అంశాలను గురించి తెలుసుకున్నాము కదా. ఇప్పుడు డిమాండ్ ఫలము అంటే ఏంటో చూద్దామా. డిమాండ్ ఫలము అంటే డిమాండ్ ఫంక్షన్. డిమాండ్ ఫంక్షన్ అటువంటిది ఒక వస్తువు యొక్క డిమాండ్కు దానిని నిర్ణయించే కారకాలకు మధ్య గల ప్రమేయ సంబంధాన్ని తెలియజేస్తుంది. సో డిమాండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెస్ ద ఫంక్షనల్ రిలేషన్ బిట్వీన్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ డిమాండ్ డిటర్మినెంట్స్ ఫర్ ద ప్రోడక్ట్స్. సో మనము ఇప్పటిదాకా డిమాండ్ నిర్ణయించే వివిధ అంశాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఆ విధంగా డిమాండ్ నిర్ణయించే అంశాలకు ఒక వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్కు మధ్య ఉన్న ఆ ప్రమేయ సంబంధాన్ని సూచించేదే డిమాండ్ ఫలము. సో దాన్ని మనము ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఇక్కడ డిమాండ్ ఫలం అనేటువంటిది మనకు ఈ ఈక్వేషన్లో dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ px i pa డాష్ pn th tx a. ఇది మనకు డిమాండ్ ఫలాన్ని సూచిస్తుంది. ఇందులో మనము గమనించినట్లయితే dx అనేటువంటిది x వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని సూచిస్తుంది. అలాగే px అనేటువంటిది x వస్తువు యొక్క ధరను సూచిస్తుంది. i అనేటువంటిది ఆ x వస్తువును కొనుగోలు చేసే వినియోగదారుల ఆదాయాన్ని సూచిస్తుంది. pa డాష్ pn అనేటువంటిది ఆ వస్తువుకు ఉన్నటువంటి ఇతర ప్రత్యామ్నాయ మరియు పూరక వస్తువుల ధరలను గురించి సూచిస్తుంది. th అనేటువంటిది టేస్ట్ అండ్ హ్యాబిట్స్ అంటే ఆ వస్తువును కొనుగోలు చేసే వినియోగదారుల అభిరుచులు అలవాట్లను తెలియజేస్తుంది. tx అనేటువంటిది ట్యాక్సెస్ అంటే ప్రభుత్వం విధించే పన్నుల గురించి. చివరిగా a అనేటువంటిది అడ్వర్టైజ్మెంట్స్ అంటే ప్రకటనల గురించి మనకు తెలియజేస్తుంది. సో ఇవన్నీ కూడా వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించే కారకాలు. ఈ విధమైనటువంటి ఈ డిమాండ్ నిర్ణయించే కారకాలకు ఆ వస్తువు యొక్క డిమాండ్కు మధ్య ఉన్న ఈ ఎఫ్ అనేటువంటి ప్రమేయ సంబంధం ఫంక్షనల్ రిలేషన్ ఏ విధంగా ఉంది అనేది తెలియజేసేదే డిమాండ్ ఫలము. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము ప్రధాన అంశమైనటువంటి డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్ నిర్ణయించే వివిధ కారకాలు, డిమాండ్ ఫలం గురించి తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ క్లాస్లో మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.